ఏప్రిల్ 19వ తేదీ తిరుపతిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేలాది మందితో ఆత్మీయ బీసీ సదస్సు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించిన విషయం మీకు అందరికీ తెలుసు. నిర్ణయింపబడిన మేరకు తిరుపతిలో రామతులసి ఏసీ కళ్యాణ మండపంలో 19/4/2026 ఆదివారం ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, బీసీల దళపతి శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు డాక్టర్ అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆమె కూడా తప్పకుండా 19వ తారీఖు వస్తానని చెప్పింది. ఇంకా కూడా బీసీ మంత్రులని 5 మంది మంత్రుల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. తొందరలోనే ఆ కార్యక్రమం కూడా వారిని ఆహ్వానించే కార్యక్రమం పూర్తవుతుంది. ఈరోజు మొదటిసారిగా చిత్తూరు జిల్లా కేంద్రంలో ఈ యొక్క కరపత్ర ఆవిష్కరణ మీ అందరి సమక్షంలో కూడా విడుదల చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా కూడా బీసీలు చైతన్యంతో చేసే దిశలో ఈ రోజు నుండి మా ఆహ్వాన కమిటీ అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు కూడా పర్యటిస్తాం. వేలాది మందిని తరలిస్తాం. దీర్ఘకాలికంగా బీసీల సమస్యల పట్ల అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని సాధించుకునేటువంటి దిశలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తాం. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులందరితో కూడా సాయంత్రం వరకు కూడా కూలంకషంగా చర్చిస్తాం. సదస్సులో కూడా అనేక తీర్మానాలు పెట్టడానికి కూడా సన్నద్ధం అవుతున్నాం. అందులో ముఖ్యంగా చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని, అసెంబ్లీ పార్లమెంట్లలో మా జనాభా ఎంత, మా రిజర్వేషన్ ఎంత అని తేల్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకొచ్చే విషయం. అదేవిధంగా బీసీ ఉద్యోగాల్లో కూడా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా ఇవ్వాలి, ప్రమోషన్లు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా బీసీలకు అన్ని శాఖలకు కూడా సెపరేట్గా మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. 50 కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 60% ఉన్న బీసీ వర్గాలకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేకపోవడం దురదృష్టకరమైన విషయం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నది. 1వ తారీఖు నుండి, ఏప్రిల్ 1వ తారీఖు నుండి జనాభా లెక్కలు తీయమని. ఈ దేశంలో కుక్కలకు లెక్కలున్నాయి, నక్కలకు లెక్కలున్నాయి, పులులకు లెక్కలున్నాయి, సింహాలకు లెక్కలున్నాయి. 60% ఉన్నటువంటి బీసీ వర్గాల యొక్క జనాభా శాతాన్ని ఎంతమంది ఉన్నామో తేల్చకపోవడం అనేది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి నిదర్శన ఇది ఒకటే ఉదాహరణ మీకు చెప్పవచ్చు. అందుకే మేము ప్రధానమైన డిమాండ్తో రేపు 30వ తారీఖు, 31వ తారీఖులో కూడా ఢిల్లీలో సెమినార్ కూడా నిర్వహిస్తున్నాం. ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. రేపు 1వ తారీఖు నుండి భారతదేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు తీస్తున్న సందర్భంలో ఎస్సీ ఎస్టీకి జనాభా లెక్కలు తీస్తున్నారు, మైనారిటీకి లెక్కలు తీస్తున్నారు. 60% బీసీల యొక్క లెక్కలు ఎందుకు ఆ కాలంలో పెట్టలేదని ప్రశ్నిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని. మీ ఆలోచన ఏంది? ఈ భారతదేశంలో బీసీల యొక్క జనాభా లెక్కల శాతంగా తేల్చితే మీ రాజకీయ పునాదులు కదిలిపోతుందనేటువంటి అభద్రతా భావంతో, ఒక రాజకీయ కుట్ర కోణంతో బీసీ వర్గాల యొక్క లెక్కలు తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం 1వ తారీఖు చేపట్టే ఏప్రిల్ 1 నుండి చేపట్టే జనాభా లెక్కల సేకరణలో బీసీల యొక్క గణనలో ఆ కాలంలో పెట్టకపోవడం అనేది బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా 1వ తారీఖు నుండి జరిగేటటువంటి జనాభా లెక్కల్లో బీసీ జనన అనేది ఒక కాలంని ఖచ్చితంగా పెట్టడానికి ప్రధానమైన డిమాండ్ పెడుతున్నాం. ఇంకా కూడా మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ అని ఇచ్చాది అనేక రకాలైనటువంటి డిమాండ్లతోటి ఈరోజు మేము రేపు జరిగే 19వ తారీఖు బీసీ సదస్సులో కూడా తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సుకి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి వేలాది మంది తరలి వచ్చి
బీసీల యొక్క సత్తాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మెడలు వంచడానికి ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా తరలి రావాలని పత్రికా ముఖం విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా కూడా బీసీల హక్కుల సాధన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న డిమాండ్ల పైన ఈరోజు కేంద్రంలో క్రియాశీలక బాధ్యత పోషిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఒప్పించడానికి క్రియాశీలకమైనటువంటి బాధ్యత తీసుకోవడం కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి. రెండోది, బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఉంది అనే దానికి ఒక నిదర్శన యువగలం పాదయాత్రలో యువ నాయకుడు నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీ మేరకు నిన్న కేబినెట్ లో వడ్డర్లకు 10% రిజర్వేషన్ ని ఇస్తామనేటువంటి ఈ మైన్స్ లో కానీ మైన్స్ లీజుల్లో ఇస్తామని ప్రకటన చేయడం అనేది చాలా స్వాగతిస్తున్నాం బీసీ సంక్షేమ సంఘం తరఫున. అదొకటే కాదు, ఈటికలకు కూడా 10% వైన్ షాపుల్లో కానీ బార్ షాపుల లైసెన్స్ ఇవ్వడం, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి దేవస్థానంలో బోర్డు మెంబర్లుగా తీసుకోవడం కానీ, అదేవిధంగా చేనేతలకు 1వ తారీఖు నుండి కూడా విద్యుత్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని, ఇవన్నీ కూడా యువగలంలో ఇచ్చిన హామీలు, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన హామీలు. బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది అన్న దాని నిదర్శనే నిన్న కేబినెట్ లో వడ్డర్లకు ఇచ్చినటువంటి ఈ లీజ్ తాలూకా జీవో. కాబట్టి తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి బీసీల పట్ల మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నందుకు బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలకు మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని బడ్జెట్ లో కూడా ఎక్కువ శాతం నిధులు కేటాయించారు. అది సరిపడదు, ఇంకా కూడా 56% బీసీలకు బడ్జెట్ లో 50% బడ్జెట్ కేటాయించడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, కేంద్రం పైన కూడా బీసీల హక్కుల సాధన కోసం రేపు బీసీ సదస్సులో తీసుకునే నిర్ణయాలు కానీ, మేము చేపట్టే నిర్మాణాత్మక కార్యక్రమాలు కానీ గౌరవ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం. తద్వారా ఒక కమిటీ కూడా ముఖ్యమంత్రి కలిసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీల యొక్క హక్కుల్ని కంప్లీట్ చేయడానికి, బీసీల హక్కుల సాధనలో క్రియాశీల పాత్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోషించాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున పత్రికా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాం.